ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఈ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీ మహేష్ ఈరోజు డ్రగ్స్ సేవించి పాజిటివ్ తేలింది అంటే ఇటువంటి వ్యక్తి భారతదేశానికి సంబంధించి విధానపరమైనటువంటి శాసనపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి దేవాలయం లాంటి అతి పవిత్రమైనటువంటి పార్లమెంటులో సభ్యుడిగా కొనసాగేటువంటి హక్కు ఈ వ్యక్తికి ఉందా? ఇది అందరూ ఆలోచన చేయాలి, పెద్దలు ఆలోచన చేయాలి, రాజకీయ నాయకులు ఆలోచన చేయాలి, సమాజం ఆలోచన చేయాలి. కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, పార్లమెంట్ సభ్యుడి నుంచి ఈరోజు రాజీనామా చేయించాల్సినటువంటి అవసరం ఉంది. మరొక దారుణమైనటువంటి విషయం, ఈ మహేష్ అనేటువంటి వ్యక్తి పార్లమెంట్ సభ్యుడిగా ఉండి దాని మీద పోలీసులు రైడ్కి వెళితే సాక్షాత్తు పోలీసుల మీదనే కాల్పులు జరిపారు. అంటే అగంతకుల మాదిరిగా, హంతకుల మాదిరిగా ఒక ప్రజాప్రతినిధి పార్లమెంట్ సభ్యుడు వెళ్ళినటువంటి పోలీసు అధికారుల మీద నేరుగా కాల్పులు జరిపేయడం అంటే వీళ్ళు ఏ విధంగా ఎంత బరి తెగించిపోయారు, ఏ విధంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఒక లోక్సభకు ఎన్నికైనటువంటి వ్యక్తి తన బాధ్యత తాను ఏ విధంగా ఉండాలి, 10 మందికి ఏ విధంగా మార్గదర్శకంగా వ్యవహరించాలి, 10 మంది ఆదర్శంగా ఏ విధంగా తనను తీసుకోవాలనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి డ్రగ్స్, అక్కడ ఉన్నటువంటి గంజాయితో పాటు మందు తాగుతూ ఈరోజు ఇష్ట ప్రకారం వ్యవహరించి పోలీసుల మీద కాల్పు జరపడం అనేటువంటిది ఇది సాదాసీదా విషయం అనేటువంటిది కాదు. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం, ప్రజలందరూ గమనించేటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాల్సింది, ఇటువంటి నీచమైనటువంటి వ్యక్తులు, ఏమాత్రం క్యారెక్టర్ లేనటువంటి వాళ్ళు, నిద్ర లేస్తే కరప్షన్లో మునిగి తేలిగేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు మీ పార్టీలో ఉండి పార్టీని భ్రష్టు పట్టించడం కాకుండా ఈ సమాజాన్ని భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితి ఏర్పడింది.